హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీ తెలుగు ఆస్పిరెంట్ బై సాయిశ్రీ లక్ష్మి. సో ఈరోజు మనం ఆర్గానిక్ పార్ట్ 2కి వెళ్ళిపోదాము. ఆర్గానిక్ సిరీస్ పార్ట్ 2. సో అందరూ బుక్ ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా హాఫ్లో చేసుకోండి, ఇలా హెడ్డింగ్స్ రాసుకోండి. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ స్క్రీన్ షాట్. ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత రాయండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ మనం హైడ్రోకార్బన్స్లో ఆల్కైన్స్ ఉంది కదా. సో ఫస్ట్ ఇలా రాసుకుందాము. ఆల్కిన్స్కి సింగిల్ బాండే ఉంటుంది, ఆల్కిన్స్కి డబుల్ బాండ్, ఆల్కైన్స్కి ట్రిపుల్ బాండ్. ఇది వచ్చేసి దాని హైబ్రిడైజేషన్ మనం రాసుకుందాము. సింగిల్ బాండ్ ఏది ఉన్నా కానీ అది sp3, ఆల్కిన్స్కి sp2, ఆల్కైన్స్కి sp. పర్సంటేజ్ ఇంకా పర్సంటేజ్ ఆఫ్ s, పర్సంటేజ్ ఆఫ్ p. మనం నిన్న అనుకున్నాం కదా sp3 sp2. నిన్న sp గురించి మాట్లాడుకున్నాం 50-50% అని చెప్పేసి. ఇది కూడా మాట్లాడుకున్నాం 33.3 to 66.6. ఇది 25%, ఇది 75%. సో అంటే మీరు ఎట్లా అంటే 100/4 ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ 100/3, ఇక్కడ 100/2. సో మీకు అలా పర్సంటేజ్ ఆఫ్ s, పర్సంటేజ్ ఆఫ్ p అని వస్తుంది అనమాట. లైక్ ఒక్కొక్క ఫ్యాక్టర్కి డివైడ్ చేసుకుంటూ రాయొచ్చు. ఇంకా ఓరియంటేషన్ ఇప్పుడు sp3 కాబట్టి టెట్రాహెడ్రల్. అంటే ఇప్పుడు మనం మీథేన్ తీసుకుందాము. మీథేన్ తీసుకుంటే మధ్యలో కార్బన్ ఉంటుంది, అటు ముందు హైడ్రోజన్, వెనకాల హైడ్రోజన్, చుట్టూరు హైడ్రోజన్స్ పెట్టామనుకున్నది అది ఒక టెట్రాహెడ్రల్ షేప్ అవుతుంది. కానీ ఇక్కడ టెట్రాహెడ్రల్ షేప్ అని తీసుకున్నాక మనకి ప్రతిదానికి ఒక ఏమంటారు 90 degrees అలా ఇలా అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ బాండ్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో కమింగ్ టు sp2కి మనకు ట్రైగోనల్ ప్లేనార్ అంటే ఒక ట్రయాంగులర్ షేప్ అనుకోండి, అలా ఉంటాయి. ఐమ్ జస్ట్ సేయింగ్, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఇలా షేప్స్ గుర్తుంచుకోండి. అండ్ sp కంపల్సరీ లీనియరే ఉంటుంది. కానీ మనకి వేరే ఏమంటారు వాండర్ లాస్, ఫోర్స్ అండ్ వీటిల ద్వారా మనకి తర్వాత చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట. యాంగిల్స్ అన్ని చేంజ్ అవుతాయి. సో మీరు అదొకటి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఓరియంటేషన్ వచ్చేసి, ఓరియంటేషన్ ఇస్ నథింగ్ బట్ వాటి షేప్ టెట్రాహెడ్రల్, ట్రైగోనల్ ప్లేనార్, లీనియర్. బాండ్ యాంగిల్ వచ్చేసి టెట్రాహెడ్రల్కి 109 degrees .28 minutes అనమాట. ఇదేమో 120 degrees, ఇదేమో 180 degrees. సో ఇక్కడ ఇవన్నీ మీరు ఇట్లా గుర్తుంచుకోవాలా అది ఇది అని అనుకుంటే కొంచెం గుర్తుంచుకోవాలి. అట్లీస్ట్ మీరు ఏంటి అంటే కంపారిజన్ టైప్స్ గుర్తుంచుకోండి అనమాట. అంటే ఇప్పుడు యాంగిల్ ఆల్కైన్స్కి ఎక్కువ ఉంది, సో ఆల్కైన్స్ గ్రేటర్ దాన్ ఆల్కిన్స్, గ్రేటర్ దాన్ ఆల్కెన్స్. సో అలా మీరు ఒక గుర్తుంచుకోండి, జస్ట్ కంపారిజన్ టైప్స్ గుర్తుంచుకోండి ఇప్పుడు మీకు పాయింట్స్ గుర్తు లేకపోతే. అండ్ బాండ్ యాంగిల్ ఇప్పుడు సీసీకి అంటే ఇప్పుడు మనం మీథేన్ అయిపోయింది, మీథేన్ తర్వాత ఈథేన్ తీసుకుందాము C2H4కి. అలా తీసుకున్నప్పుడు కార్బన్కి 1.54 ఉంటుందన్నమాట. ఏంటి నేను ఏం మర్చిపోయాను ఇక్కడ. సో ఏ అంటే 10⁻8 centimeters అనమాట. అండ్ కమింగ్ టు ఆల్కిన్స్కి అది 1.34 ఒకటి, అండ్ ఆల్కైన్స్కి 1.20. సో ఇవి యాంగిల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ సిహెచ్కి 1.1, 1.08, 1.06. సో చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది సిహెచ్కి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది C2Cకి, ఎందుకంటే ఒక కార్బన్కి ఇంకో కార్బన్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. కానీ సిహెచ్కి అంతగా ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. అండ్ బాండ్ ఎనర్జీ కూడా. సో ఇప్పుడు ఆల్కెన్స్లో ఇట్ ఈస్ ఈజీ టు బ్రేక్ కాబట్టి చాలా తక్కువ ఎనర్జీ ఉంది. అండ్ దాని తర్వాత ఆల్కిన్స్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటుంది. అండ్ ఆల్కైన్స్కి ఇంకా ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా ఎక్కువగా ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది. సో సార్ట్ ఆఫ్ కంపారిజన్ టైప్స్గా గుర్తుంచుకోండి. మళ్ళీ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్. ఇక్కడ ఆల్కెన్స్లో అన్ని సిగ్మా బాండ్సే ఉంటాయన్నమాట. తర్వాత ఆల్కిన్స్లో మనకు ఒక్క పై బాండ్ ఉంటుంది కాబట్టి సో 3 sigma 1 pi. దీంట్లో ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో 2 sigma 2 pi. సో ఇంకొకటి నేను చెప్తాను, ఇది ఆల్కిన్స్కి కదా, ఇది ఒక్కటే సిగ్మా బాండ్ అయిపోతుంది. ఇవి రెండు ఇది ఆల్కిన్స్కి, ఇది ఒక్కటే సిగ్మా బాండ్ అయిపోతుంది, ఇవి రెండు పై బాండ్ అయిపోతాయి అనమాట. సో ఇది మీకు అందరికీ తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నా. అండ్ ఇది మళ్ళీ ఒకసారి పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి.
తర్వాత మనం ఇప్పుడు క్లాసిఫికేషన్స్కి వచ్చేద్దాము. ఇది క్లాసిఫికేషన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసిఫికేషన్ అనమాట. ఇక్కడ MEOH అంటే ఇది మిథైల్ గ్రూప్ అనమాట. మిథైల్ గ్రూప్కి OH యాడ్ చేస్తే సమ్ టైమ్స్ మనకు జనరల్ దీన్ని మనం మిథైల్ ఆల్కహాల్ అంటాము, కానీ కొన్ని నేమ్స్ ఉంటాయి కదా. సో అట్లా ఒక నేమ్ వచ్చేసి జీరోన్, అంటే ఇది కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కదా. సో ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. జీరోన్ తర్వాత ఇది కూడా సేమ్ బుక్ని ఇలా నేను రాసుకున్నట్టు రాసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 సెకండ్. అలా ఓకే. సో ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్స్ డివైడెడ్ ఇంటూ ఎసైక్లిక్ ఓపెన్ చైన్స్, అంటే ఆల్కేన్స్, ఆల్కైన్స్ ఇవన్నీ మనకు ఓపెన్ చైన్లో వస్తాయి. తర్వాత సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ ఆర్ రింగ్ కంపౌండ్స్, సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ ఆర్ రింగ్ కంపౌండ్స్. సో ఇట్లాంటి రింగ్స్ అనేటివన్నీ దీని కిందికి వస్తాయన్నమాట. సో సైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్స్లో ఫస్ట్ సాచురేటెడ్కి అంటే సింగిల్ బాండ్ ఉండేవన్నీ సాచురేటెడ్ అయిపోతాయి. సో ఇది వచ్చేసి ఆల్కేన్స్. అన్సాచురేటెడ్ ఉండి ఆల్కిన్స్ ఉంటాయి, C డబుల్ బాండ్ C. ఆల్కైన్స్కి C ట్రిపుల్ బాండ్ C. సో ఇది అర్థమైంది అనుకుంటా, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. తర్వాత సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ రింగ్ కంపౌండ్స్లో మళ్ళీ అది 2 టైప్స్ ఉంటుంది, హోమోసైక్లిక్, హెట్రోసైక్లిక్. హోమోసైక్లిక్లో కార్బోసైక్లిక్ అని కూడా అనొచ్చు మనం. సో దీంట్లో ఎసైక్లిక్ ఉంటాయి, అరోమాటిక్ ఉంటాయి. అరోమాటిక్ అంటే ఏంటి, ఏవైతే స్మెల్ ఇస్తాయో. సో ఎసైక్లిక్లో ఇక్కడ అన్ని బాండ్స్ వచ్చేసి sp3 ఉంటాయి, సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, అంటే అన్ని బాండ్స్ సాచురేటెడ్ అయిపోయాయి ఈ ఆలిసైక్లిక్లో, అరెసైక్లిక్లో. అండ్ ఇక అరోమాటిక్ వచ్చేసి ఇక్కడ బెంజాయిడ్ కంపౌండ్స్ ఉంటాయి, నాన్ బెంజాయిడ్ కంపౌండ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడగచ్చు నాన్ బెంజాయిడ్ అరోమాటిక్ కంపౌండ్స్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చి చూస్ చేసుకోమనొచ్చు. సో మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం బెంజాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో బెంజాయిడ్లో వచ్చేసి ఫస్ట్ బెంజిన్ తర్వాత నాప్థలిన్, మనకు అందరికి నాప్థలిన్ బాల్స్ తెలుసు. తర్వాత యాంట్రసిన్. సో ఇవన్నీ స్మెల్ వచ్చే కంపౌండ్స్ అనమాట. సో సమ్ టైమ్స్ వీ యూజ్ దీస్ కంపౌండ్స్, మన డైలీ లైఫ్లో కంపౌండ్స్ అని యూజ్ చేస్తాము. తర్వాత నాన్ బెంజినల్ టియోఫిన్ వచ్చేసి ట్రోపిన్. ఈ స్ట్రక్చర్ చూడండి, ట్రోపిన్. తర్వాత ట్రోపోలీన్, ఎందుకు అంటే ఇక్కడ OH బాండ్ అటాచ్ అయింది. సో ఇది ట్రోపోలీన్. ఇవన్నీ మీరు కొంచెం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇది ఇలా ఒక పెంటేన్ స్ట్రక్చర్ టైప్ ఉంది. సో ఇక్కడ మనకి డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఆనయాన్ ఉంది ఈ ఏజ్లో. సో ఇట్ బికమ్స్ సైక్లోపెంటేన్ డైఈనైల్, ఎందుకు అంటే 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి అండ్ దిస్ ఇస్ డైఈనైల్ ఆనయాన్. ఇది యాజిలిన్. ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ హెట్రోసైక్లిక్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదేమో హోమోసైక్లిక్లో ఆలిసైక్లిక్ ఉంది, అరోమాటిక్ ఉంది. ఈ హెట్రోసైక్లిక్లో ఆరోమాటిక్, నాన్ ఆరోమాటిక్ ఉంది. సో కొంచెం డిఫరెన్సెస్ నోట్ చేసుకోండి. అంటే మనకు ఆరోమాటిక్ హోమోసైక్లిక్ ఉంటాయి, ఆరోమాటిక్ హెట్రోసైక్లిక్ ఉంది. సో ఆరోమాటిక్ హెట్రోసైక్లిక్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి పైరాయిల్, పైరిడిన్ మనం చాలా నోట్ చేసుకుంటాం, లైక్ చాలా కంపౌండ్స్ మనకు ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి. ఇంక ఇది ఫ్యూరెన్, ఇదేమో థయోఫిన్ కూడా గుర్తుంచుకోండి. సో ఇలాంటి బాండ్స్లో ఎప్పుడు మధ్యలో వచ్చినా మనం సల్ఫర్ మధ్యలో వస్తే మనం దాన్ని థయో అని పెట్టేసేయాలన్నమాట. థయో ఇస్ సల్ఫర్. సో థయోఫిన్. ఇది వచ్చేసి క్వినోలిన్. దాని తర్వాత నాన్ అరోమాటిక్లో ఇది ఆక్సిడేన్, ఇది టెట్రాహైడ్రోఫ్యూరెన్ ఆక్సిలిన్, ఇది పైరోలిడిన్. ఐ హోప్ ఇట్స్ క్లియర్, ఎవ్రీథింగ్ క్లియర్ అనుకుంటా. సో అంటే నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో జనరల్గా ఫ్రెండ్స్లో డిస్కషన్స్ వస్తాయి కాబట్టి అలా డిస్కస్ చేస్తాము. సో ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ సో పర్ఫెక్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్, బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్ ఒక ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో అలా. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటా. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ హౌ టు క్యాలిక్యులేట్ ప్యూర్ అండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనమాట.
సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చేసి ఇప్పుడు sp3 అంటే s ఒకటి ఉంది, p3 ఉంది. దీని ఇలానే గుర్తుంచుకోవాలి. మెకానిజమ్స్ అంటే అవన్నీ ఇంకా అవి ఇప్పుడు నేను చెప్పలేను. అంటే మనం బిట్స్ పాయింట్లో మనం సాల్వ్ చేసుకుందాము. సో sp3 ఉంది కాబట్టి s ఒకటి ఉంది, p3 ఉంది. సో 4 అని గుర్తుంచుకోండి. sp2 సో 1s 2p 3 sp2 ఇలా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, తర్వాత ప్యూర్ నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇంటూ 2 అండ్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇంటూ 2 ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. మీరు స్పేస్ వదిలేసి కొత్త ఫ్రెష్ పేజ్లో ఇది రాయండి. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇంటూ 2 ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. సో ఇలా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ప్యూర్ ఆర్బిటాల్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ బెంజీన్లో అన్నీ వచ్చేసి sp2 ఉంటాయన్నమాట. సో హైబ్రిడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? sp2 అంటే 3 ఉన్నాయి. sp2 అంటే హైబ్రిడ్కి ఏముంది? 3 ఉంది. సో ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సో 6 ఇంటూ 3 18. ప్యూర్ ఆర్బిటాల్స్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3 ఇంటూ 2 ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 12. రేషియో అడిగాడు అనుకోండి, మనకి ఇట్లా 18:12 కరెక్టే ఉంటుంది. 3:2. సో ఇలా మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఏ రేషియో ఇచ్చినా ఆ రేషియో చూస్ చేసుకోవాలి. కొన్నిసార్లు 2 ఆప్షన్స్ ఇస్తాడు, 2 రేషియోస్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. తర్వాత టైప్ ఆఫ్ కార్బన్స్కి మనకి ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ కార్బన్ ఉంటుంది. ఇక్కడ ప్రైమరీ కార్బన్ అంటే స్ట్రేట్ లైన్లో ఉండేది. సో మిథైల్, ఇప్పుడు CH3 ఇథైల్. సో ఇట్లాంటి స్ట్రేట్ లైన్లో ఉండే కంపౌండ్ ఇవి రెండు ప్రైమరీ అయిపోతుంది. ఈ R అనేది చేంజ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఈ కార్బన్ మాత్రం అది ప్రైమరీ. సెకండరీ అంటే ఇది సెకండరీ. ఒక్క కార్బన్కి 2 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అవ్వడం దాన్ని సెకండరీ అంటాము. తర్వాత టర్షరీకి ఒక కార్బన్ చుట్టూరా 3 డిఫరెంట్ గ్రూప్స్. ఇంకా ఈ ఒక్క దాంట్లో మనకి H అన్నా లేకపోతే ఇంకా ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ అయితే ఇది టర్షరీ అయిపోతుంది. క్వాటర్నరీ వచ్చేసి అన్ని కార్బన్ చుట్టూ ఉన్న ప్రతిదీ ఇంకో కార్బన్కి అటాచ్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ నియో అనొచ్చు. ఎందుకంటే ఆల్ సింగిల్ కార్బన్ ఈజ్ అటాచ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్బన్స్ కాబట్టి దీన్ని మనం నియో అంటాము. ఐయుపాక్ నేమ్స్లో మనకి జనరల్గా మనం రాస్తాము. ఇప్పుడు ప్రోపెన్ అనుకోండి, ప్రోపెన్ రాస్తాము. ఎనీ టీ షేప్డ్ ఏదైనా స్ట్రక్చర్ అనుకోండి, ఐసోప్రోపైల్. సో అలా రాస్తాము. సో ఇలాంటిది ఏదైనా స్ట్రక్చర్ వచ్చినప్పుడు 1, 2, 3 ఈ స్ట్రక్చర్కి మనం నియోపెంటేన్ వాట్స్ ఎవర్ అలా. ఇది ఇప్పుడు నియోపెంటేనే కదా, సో నియోపెంటేన్ అని రాస్తాము. క్వాటర్నరీ పెంటేన్ అన్న ఇట్స్ కరెక్ట్. సో ఇది ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు న్యూ కార్బన్స్ ప్రైమరీ సెకండరీ అదంతా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాము. యాక్చువల్లీ నా మార్కర్లో ఇంకా అయిపోయింది. సో నేను ఇప్పుడు బుక్లో నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది దేనికి అటాచ్ ఇది మర్చిపోదాము. సో ఇట్ బికమ్స్ ప్రైమరీ అనమాట. ఇది ఏంటి అంటే 3 డిఫరెంట్ కార్బన్స్కి అటాచ్ అయింది కాబట్టి టెర్షరీ. ఇది మాత్రం ఇక్కడ ఈ కార్బన్కి అటాచ్ అయిపోయింది కాబట్టి ఇది సెకండరీ. సో CH3 మనం ఏమంటారు బై మిస్టేక్గా డిఫాల్ట్గా మనం దాన్ని ప్రైమరీగానే తీసేసుకోవాలి ఇంకా. సో ఇది నియోపెంటేన్ 40 క్వాటర్నరీ ఆర్ నియో. ఇది ప్రైమరీ. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ప్రైమరీ హైడ్రోజన్స్ అంటే 15. సో కౌంట్ చేయండి. ఇక్కడ 3 + 3 + 3 ప్లస్ ఈ3. సో అదంతా 15 అయిపోతుంది. నెంబర్ ఆఫ్ సెకండరీ హైడ్రోజన్స్ 2 ఒకటే సెకండరీ ఉంది. నెంబర్ ఆఫ్ టర్షరీ హైడ్రోజన్స్ కూడా ఒకటే 2 ఉంది. నెంబర్ ఆఫ్ క్వాటర్నరీ హైడ్రోజన్స్ వచ్చేసి 0 సిన్స్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. ఈ కార్బన్కి ఏం ఉండదు కదా. సో బై డిఫాల్ట్గానే మనం దానికి ఎప్పుడూ 0 తీసుకోవాలి. సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. దీన్ని మనం ఏమని రాస్తాము అంటే 2,2,4 ట్రైమిథైల్ పెంటేన్. సో ఫస్ట్ ఒక లాంగెస్ట్ చైన్ మనం చూసుకోవాలి. సో 1, 2, 3, 4, 5 ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి పెంటేన్ అయిపోయింది. సో ఇక్కడ
ఏమంటారు, ఎక్కడైతే ఎక్కువ బ్రాంచింగ్ ఉంటుందో సో అక్కడ మనం పాయింట్ కన్సిడర్ చేస్తాము. సో ఆ పాయింట్ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి సో ఇది సెకండ్ ప్లేస్లో తీసుకుంటే ఇది 2 అయిపోయింది, ఇది 4 అయిపోయింది. సో దిస్ బికమ్స్ 2 to 4 థ్రైమిథైల్ పెంటేన్. ఇది ఒక నామెన్క్లేచర్. నెక్స్ట్ క్లాస్ మనం నామెన్క్లేచర్ డిస్కస్ చేద్దాము. అండ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ టెర్షరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ ఎక్కడన్నా మనం ఒక OH గ్రూప్ యాడ్ చేయాలనుకుందాం అనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతుంది, ఎందుకంటే ఈ హైడ్రోజన్స్ అనేటివి చాలా రియాక్టివ్, అది వెళ్ళిపోవాలనుకుంటుంది అనమాట. సో ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఇక్కడ రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ వస్తుంది, అట్ లాస్ట్ ఎనీ ఆఫ్ ద ప్రైమరీ కార్బన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, సారీ ప్రైమరీ హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో గుర్తుంచుకోండి, ఇది టెర్షరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ. ఇప్పుడు మనం ఒక ఆల్కేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసిస్తే అది ఆల్కైల్ అవుతుంది. అదే ఆల్కైల్కి మనం ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తే అది ఆల్కేన్ అవుతుంది. సో హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇది మిథైల్, ఇథైల్. మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తున్నాం కాబట్టి మిథైల్. ఓకే, తర్వాత ఇదేమంటారు, మనం ప్రోపేన్ తీసుకున్నాము. ప్రోపేన్లో ఒక హైడ్రోజన్ తీసేసామన్నమాట. తీసేస్తే ఇది ఏమైపోయింది, ఎన్ ప్రొపైల్ అయిపోయింది. ఇక్కడ తీసేసాము, సో ఇక్కడ ఎన్ ప్రొపైల్ అయిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ చేసేసామన్నమాట, అంటే షిఫ్టింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ జరిగిందనమాట. ఇక్కడ ఇది హైడ్రోజన్ యాడ్ చేయడము అని చెప్తే ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి యాడ్ చేయడం కాదు, ఇక్కడ షిఫ్టింగ్ జరిగిపోయింది. సో ఇక్కడ CH3 అయిపోయింది. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ఏమంటారు, మనం ఇక్కడ నేర్చుకున్నాం కదండి, సెకండరీ లైక్ టెర్షరీ గ్రేటర్ సెకండరీ గ్రేటర్ ప్రైమరీ అనేసి. సో టు బికమ్ ఇట్ ఇంకా మోస్ట్ స్టేబుల్, ఇంకా రియాక్టివిటీ పెంచడానికి షిఫ్టింగ్ ఆఫ్ ద హైడ్రోజన్ బాండ్స్ అయిపోయి ఇది ఐసోప్రొపైల్ అయింది. అంటే ఇప్పుడు ప్రోపేన్ 2 స్టేట్స్లో ఎగ్జిట్ అవుతుంది అనమాట. సో అడుగుతాడు 5, 7, 10 ఇంకా ఎన్ని విధాలుగా రాయొచ్చు అన్నప్పుడు ప్రోపేన్ ఓన్లీ 2 స్టేట్స్కి రాయొచ్చు, ఎన్ ప్రొపైల్ రాయొచ్చు, ఐసోప్రొపైల్ ఆర్ సెకండరీ ప్రొపైల్. సో ఐ హోప్ మీకు ఈ బిట్ గుర్తుంటుంది అనమాట. ఇట్లానే ఇంకా వేరే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ఈ క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకొని మీరు సాల్వ్ చేయండి. ఓకే, తర్వాత ఆల్కీన్కి ఒక హైడ్రోజన్ తీసేస్తే అది ఆల్కినైల్ అయిపోతుంది. సో ఈ కేసులో మనం ఒక హైడ్రోజన్ తీసిస్తే అది వినైల్ గ్రూప్ అయిపోయింది, ఇథినైల్. సో ఇప్పుడు దీనికి OH యాడ్ చేయొచ్చు, ఇంకా అది వినైల్ ఆల్కహాల్ అని రాయొచ్చు. ఇప్పుడు దీనికి ఇక్కడ OH యాడ్ చేసామనుకోండి, అది వినైల్ ఆల్కహాల్. సో ఎనీ ఫంక్షనల్ గ్రూప్ పక్కన మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎనీథింగ్ ఇలా ఏదైనా ఒక స్ట్రక్చర్ ఉంటే గుర్తుంచుకోండి, దిస్ బికమ్స్ వినైల్. తర్వాత ప్రోపీన్కి తీసేస్తే మళ్ళీ ఎన్ని స్ట్రక్చర్స్లో ఇట్ కెన్ ఎగ్జిస్ట్, 2 స్ట్రక్చర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి అనమాట. ఇది అలైల్ చూడండి, ఇది వినైల్, ఇది అలైల్. అలైల్కి 3 ఉండాలి కంపల్సరీ, 3 హైడ్రోజన్స్ బాండ్ ఉండాలి. సో ఇటువంటి గ్రూప్ని మనం అలైల్ అంటాం. నోట్ ద డిఫరెన్స్ ప్లీజ్, డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. తర్వాత ఇది ఆల్కైన్కి హైడ్రోజన్ తీసేస్తే ఆల్కైనైల్. సో ఇక్కడ సికి మనకి sp2 ఉంది, sp2 ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయన్నమాట. అంటే sp2s ఎలా అంటే HH అనేటిది, ఈ H ఇంకా Hకి Cకి బాండ్ ఉండేది S ఆర్బిటాల్తోనే. సో ఇది sp2 అయిపోయింది, ఇది S అయిపోయింది. సో అలా 4 ఉన్నాయి, లైక్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 4 CHs ఉన్నాయి కాబట్టి సో ఇట్ బికమ్స్ 4 sp2s. ఇదేమో 1 లైక్ 1 sp2 ఇంకా పై బాండ్ ఒకటే ఉంది కాబట్టి 1 p2p. నామెన్క్లేచర్ అన్నాను కదా, సో ఐ డిస్కస్ నామెన్క్లేచర్ టుమారో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఈరోజు లైక్ స్కోరింగ్ ఎట్లా చేద్దాము అని చెప్పేసి అది కూడా చెప్దాం అనుకున్నాను, బట్ లాస్ట్లో చెప్దాం అనుకుంటే అప్పుడు ఇంకా అయిపోయింది కాబట్టి లైక్ కొంచెం టైం తీసుకొని ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ లేటర్, బట్ ఐల్ ఎక్స్ప్లెయిన్. సో రేపు మనం నామెన్క్లేచర్ పక్కాగా చేద్దాము. ఐ హోప్ మీరు మిస్ అవ్వకుండా చూస్తున్నారు అనుకుంటున్నా.
మీకు యూస్ఫుల్ అవుతుందో లేదో చెప్పండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇట్స్ నాట్ యూస్ఫుల్, నేను చేయడం వేస్ట్ అవుతుంది కదా. అంటే మీకు కొంచెమన్నా యూస్ఫుల్ ఉన్నా కానీ ఇట్ వుడ్ బి సో బెనిఫిషియల్. థ్యాంక్ యూ.